వెల్కమ్ టు టైం. ఫైనాన్స్ సంస్థ వేధింపుల నుంచి తమను కాపాడాలని బాధితులు కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన గోడును వెల్లడించారు. వ్యాపార అవసరాల కోసం భువనగిరి శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్నట్లు తెలిపారు. సంస్థ సూచించిన విధంగా ప్రతి నెల వాయిదాలుగా రుణం చెల్లిస్తున్నప్పటికీ తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. సంస్థ లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ రెడ్డి తనతో పాటు షూరిటీగా ఉన్న సంతోష్ కుమార్ ను మానసికంగా వేధించారని అన్నారు. ఈ వేధింపుల కారణంగా సంతోష్ కుమార్ అనారోగ్యానికి గురై నిమ్స్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదన్నారు. ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. ఈ అంజరెడ్డి తీసుకున్నటువంటి అమౌంట్ స్టేట్మెంట్ తర్వాత వాళ్ళు మళ్ళీ పంపిస్తున్న తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానికి ఒరిజినల్గా ఇంట్రెస్ట్ 49,50,000 కట్టమని చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ పూర్తిగా నాకు కట్టమని చెప్పేసి 4,62,00,000 చేతిలో డాక్యుమెంట్ అది కూడా ఇది అది రెండు మెయిన్ ఈ డబ్బులు కట్టింది ఈ విధంగా పెంచినటువంటి అమౌంట్ కూడా 62,39,740 కట్టమని చెప్పేసి నాకు ఫోర్స్ చేస్తున్నారు. దాంట్లో ఇంట్రెస్ట్ 49,50,000 రూపాయలు ఇంట్రెస్టే ఉందని చెప్పేసి వాళ్ళు నన్ను హరాస్మెంట్ చేసి కట్టమని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తున్నారు. పిన్నపురాల కృష్ణ అలియాస్ కృష్ణ చైతన్య. నేను శ్రీరామ్ ఫైనాన్స్లో 60 లక్షలు లోన్ తీసుకున్నాను. దానికి నేను నా పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ నాకు 62,39,740 రూపాయలు కట్టమని చెప్పేసి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా నా గ్యారెంటీ ఉన్నటువంటి సంతోష్ కుమార్ కూడా హరాస్మెంట్ చేసి ఆయన చావడానికి కారణమైనటువంటి శ్రీనివాసరెడ్డి, అతను చావడానికి కారణం శ్రీనివాసరెడ్డి గారే. ఈ విధంగా వాళ్ళను మమ్మల్ని కట్టని వాళ్ళకు హరాస్మెంట్ చేసి థ్రెటనింగ్ చేస్తున్నాడు. ఈ ఫైనాన్స్ చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. సో నేను అన్ని కట్టినా కూడా 62,39,740 రూపాయలు కట్టమని చెప్పారు. అందులో ఒరిజినల్ ఇంట్రెస్ట్ అంటే 49,50,000 ఉంది. ఇంట్రెస్టే 49,50,000 ఉందని చెప్పి వాళ్ళు లెటర్ నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ టెన్యూర్ కూడా నాకు 8 నెలలు ఒకటి 18 నెలలు కూడా పెంచారు. ఇది అది ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళ ఎలాంటి ఆన్సర్ లేదు. సో వీళ్ళు నా గ్యారెంటర్ని కూడా వీళ్ళు హరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి శ్రీనివాసరెడ్డిని కూడా ఆయన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను. నేను నాకు ఇచ్చినటువంటి టెన్యూర్ 60 నెలల్లో నేను ఆ అమౌంట్ కూడా పూర్తిగా కట్టుకుంటూ వచ్చాను. అందులో ఇప్పుడు కూడా నీకు ఆ అమౌంట్లో మీరు మా స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ అమౌంట్ కట్టినా కూడా నన్ను ఇంకా కట్టమని చెప్పి వేధిస్తున్నాను. ఇది భువనగిరి బ్రాంచ్, యాదాద్రి డిస్టిక్. ఈ యొక్క నాకు జరిగిన అన్యాయము ఈ శ్రీరామ్ ఫైనాన్స్ మీద వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నా మనసారా కోరుకుంటున్నాను.